నమస్తే అండి. విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ హోప్ దిస్ ఇయర్ 2025 విల్ బీ వెరీ వెరీ హ్యాపీ అండ్ పీస్ఫుల్. ఒక ఏడాది ఇట్టే గడిచిపోయిందండి. 2024లో ఇది గార్డెన్ ఛానల్ కాబట్టి మా తోట, మేము చూసిన గార్డెన్స్ అన్నీ హైలైట్స్ చూపిస్తాను. జనవరి 2024లో మేము దుబాయ్లో ఉన్నాము. న్యూ ఇయర్స్ ఈవ్లో జనం కిటకిటలాడిపోయి ఎక్కి తొక్కిసలాట్లో గింజుపోయారు. అసలు న్యూ ఇయర్స్ డే మాత్రం ఖాళీ అయిపోయింది. అందుకని కాస్త ఊపిరాడింది మాకు అటు ఇటు తిరగడానికి. దుబాయ్లో మిరకల్ గార్డెన్స్ చూడవలసిందే. కోట్ల పూల మొక్కలు వేసేస్తారు. ప్రతి ఏడాది వేరే వేరే థీమ్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ టూరిస్ట్ అట్రాక్షన్ కాబట్టి మిలియన్స్ వస్తారు. అన్ని బాధలు మరిపించే గార్డెన్ అది. అన్నిసార్లు వెళ్తారు, మీకేం పని లేదా అని కొంతమంది అంటారు. కానీ పని ఉన్నందుకే ఆ పని పక్కన పెట్టి ఇక్కడ చూస్తే మీకే తెలుస్తుంది. చూడండి ఎంత అందంగా వేశారో, ఎన్ని పువ్వులు కోట్ల కొలది ఉన్నాయి, అలా పరిచేశారనమాట తివాచీల్లాగా. మరి చూడాలి కదా, ఎన్నిసార్లు అయితేనేమిటి, ఎంత చూసినా నాకు తనివి తీరదు. అటువంటి తోట ఇది. మిరకల్ గార్డెన్స్ అని సరైన పేరు పెట్టారు. ఎడారిలో అద్భుతం అన్నమాట ఇది. ఈ గార్డెన్ నవంబర్ నుంచి ఏప్రిల్ బిగినింగ్ దాకా ఉంటుంది. ఆ తర్వాత ఈ పువ్వులన్నీ మాడిపోతాయి. అంత వేడి ఉంటుందన్నమాట. ఎంత ట్రాపికల్ ప్లాంట్స్ అయినా అవి తట్టుకోలేవు. అందుకని మొత్తం తీసేస్తారు. మళ్ళీ మొదలవుతుంది నవంబర్లో. చూడండి, ఇక్కడి నుంచి మేము ఇండియాకి వెళ్ళాము. గాంధీ గారి మెమోరియల్ చూడడానికి వెళ్ళాము. అక్కడ సింగిల్ పెటల్ డాలియాస్ బోల్డ్ అని వేశారు, చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే భరించరాని దుర్గంధం ఉంది అక్కడ. ఏమిటి అని ఆరా తీస్తే అక్కడ రా సూయేజ్ పరిచేస్తున్నారు మొక్కలకిను గడ్డికి కూడాను. ఏమిటిది మరీ ఘోరం. అక్కడి నుంచి తాజ్మహల్కి వెళ్ళాము. చూడండి, దట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ల తర్వాత తాజ్మహల్ వెళ్ళాం. సో ఎక్సైటింగ్, అబ్సల్యూట్లీ వండర్ఫుల్. అప్పట్లో కాబట్టి అంత గ్రాండ్గా, అంత మెజెస్టిక్గా కట్టారు. గ్రౌండ్స్ కూడా అంత గొప్పగా ప్లాన్ చేశారు. ఇప్పుడైతేనా టెండర్ పెట్టి డబ్బు మింగేస్తారు, బిల్డింగు ఉండదు. కట్టిన బిల్డింగ్స్ కూడా కూల్చే అంత ఎక్స్పర్ట్స్ తయారయ్యారు ఇప్పుడు. సంక్రాంతికి వైజాగ్ వెళ్ళాము, చాలా బాగా జరిగింది. సన్ రైకి వెళ్ళి CEO రాజాబాబు గారిని మీట్ అయ్యాము. హాలిడే రిసార్ట్ అయినా పుట్టింటికి వెళ్ళినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాను నేను. మొక్కలు పూలు పిచ్చి ఉన్న వాళ్ళకి చూడవలసిన ప్లేస్ అది. ఎంత అందంగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో. ఫ్రెష్ ఎయిర్, లష్ గ్రీన్ ప్లాంట్స్. ఇంకా పూలంటేనా వాల్. దిస్ ఈజ్ అ వర్టికల్ గార్డెన్ అండ్ ఆల్సో కార్పెట్స్ లాగా వేసేస్తారు వాళ్ళు. వర్టికల్ గార్డెన్స్ ఇక్కడ చూడవలసిందే. ఇన్ని పూలు ఇలా నిటారుగా ఎక్కడ చూడలేదు. అంటే ఎక్కడ ఉంటాయేమో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం నేను మైమరిచిపోయే తోట ఇది. ఈ మొక్కలన్నీను విత్తనాల నుంచి వీళ్ళు ఇక్కడ గ్రీన్ హౌస్లో పెంచుతారు. అక్కడే అన్ని మొక్కలు పెంచుతారు, డిస్ప్లే కూడా వాళ్ళే చేస్తారు. అందుకని దీని మీద ఒక వీడియో కూడా చేశాను, వీలుంటే చూడండి. ఫిబ్రవరిలో మేము కడియంకి వెళ్ళాము. కడియం నర్సరీస్ ఫేమస్ కదా, అక్కడ చాలా చాలా మొక్కలు ఉన్నాయి. కానీ నేను కొనుక్కుని ఇంగ్లాండ్ తెచ్చుకోలేను కదా. చూడండి, అందులో బెస్ట్ డిస్ప్లే ఏంటంటే నాకు బోగన్విల్లాస్ చాలా చాలా నచ్చేసాయి. మాకు ఇంగ్లాండ్లో బోగన్విల్లాస్ పెరగవు అసలు. చిన్న మొక్క 20 pounds నుంచి 50 pounds దాకా అమ్ముతారు ఇక్కడ. చూడండి, మరి వీళ్ళు ఇక్కడ, మరి ఇండియా అంటే ఇండియాలో అన్ని చోట్ల పెరుగుతాయి. అక్కడి నుంచి జైపూర్ వెళ్ళాము మేము. జైపూరు అంటే టూరిజం బాగానే ఉంది, కానీ అక్కడ పెద్ద గార్డెన్స్ ఏమి ఉండవు కదా. హోటల్లో ఉన్న గార్డెన్స్లోనే తిరిగాము. ఏనుగు ఎక్కాము, పడిపోయినంత పని అయింది. బ్రతుకు జీవుడాని ఇంటికి వెళ్ళాము. ఇల్లు అంటే హోటల్కి వెళ్ళాము. అక్కడ గార్డెన్స్లోనే అటు ఇటు తిరిగాము. అక్కడ బాగానే ఉంది, పెద్ద గ్రౌండ్స్ అన్నమాట. చూడండి, అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ ట్రిప్ ఇంగ్లాండ్కి వెళ్ళాలంటే చాలాసార్లు మేము దుబాయ్లో ఆగుతాం. దుబాయ్కి వెళ్ళాము.
దుబాయ్లో ఆపరా చూసాము. ఎన్ని రెడ్ రోజెస్ పెట్టారో చూడండి. దుబాయ్ అంటేనే మరి గ్లిటర్ అండ్ గ్లామర్కి పేరు కదా. ఎప్పుడు ఏదో కొత్త ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు. 2025లో మరి ఏం ఏం చేస్తారో తెలీదు, వేచి చూడాలి. మార్చిలో ఇంటికి వచ్చేసాము ఇంగ్లాండ్కి. మార్చిలో మన తోట మేల్కొని వసంత లీలలు చూపిస్తుంది. కెమీలియాస్, డాఫోడిల్స్ ఇంకా విరబూసేస్తాయన్నమాట. కెమీలియాస్ అంటే టీ జాతికి చెందిన మొక్క. ఇది ఎవర్ గ్రీన్. దీనికి పెద్ద పెద్ద పూలు గులాబీలానే పూస్తాయి, కానీ ముళ్ళు కూడా ఉండవు. అంత అందంగా పూస్తాయి అన్నమాట. అన్నీ ఒకేసారి టపటపమని విచ్చుకుంటాయి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. వింటర్ తర్వాత ఇలాంటి సీన్ చూస్తే మరి హ్యాపీనెస్సే కదా. ఈ కెమీలియాస్ ఎవర్ గ్రీన్ ప్లాంట్స్ అనమాట. అంటే వింటర్లో ఈ ఆకులు రాలిపోవు, ప్లాస్టిక్ లాగే ఉంటాయి గట్టిగాను. ఎంత చలైనా సరే అలాగే ఉంటాయి. అక్కడి నుంచి నారిచ్ వెళ్ళాము. దారిలోను బల్బ్ ఫీల్డ్స్ ఉన్నాయి. డాఫోడిల్స్ అయితే ఎకరాలు ఎకరాలు పెంచుతున్నారు. నాకు ఇప్పటిదాకా తెలియదు అక్కడ ఇవి పెంచుతారని కూడా తెలీదు. ఇన్నేళ్ళు ఇక్కడ యూకేలో ఉన్నాను, కానీ ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఏప్రిల్లో మేము మళ్ళీ ప్రయాణం యుఎస్కి వెళ్ళాం. యుఎస్లో అక్కడ చెర్రీ బ్లాసమ్స్ పూసాయి. ఆహా, బ్లూ స్కైస్ అండ్ చెర్రీ బ్లాసమ్స్ కాంబినేషన్ అదుర్స్ అనమాట. అక్కడ కొత్త మొక్కలు చూశాను. జాజ్ హ్యాండ్స్ అని పెద్ద చెట్టు ఉంది. అంత పెద్ద చెట్టు నేను ఎప్పుడు చూడలేదు. చిన్న చిన్నవేవో చూస్తూ ఉంటాం. తర్వాత మా అమ్మాయి ఇంటి పెరట్లోనూ ఈ పూలు పూస్తున్నాయి. ఆకులు లేవు, అన్నీ పూలే. వీటి పేరు అమెరికన్ కార్నస్ అంటారు. ఒక నెల ఉంటుంది నెల దాకా పూస్తాయి ఇవి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా స్ప్రింగ్ అంటే స్ప్రింగ్ పూలు యూజువల్గా అంతే, ఆకులు రాకముందే పూలు వచ్చేస్తాయి, ఆకులు తర్వాత వస్తాయి. ఇంటికి వచ్చాం మళ్ళీ. ఇదిగో వసంతం విరబూసింది మళ్ళీను. ఇది మన తోట అనమాట. ఇవి అజేలియాస్, పర్పుల్ అజేలియాస్ కొంచెం రేర్. ఇవి చాలా అందంగా పూస్తాయి. వెనకాల కమీలియాస్ ఉన్నాయి చూడండి, అవి కూడా ఉన్నాయి. తర్వాత డాఫోడిల్స్ అయితే విరబూస్తాయి. ఈ కుండీల్లో డాలియాస్ తీసేసి డాఫోడిల్స్ వేస్తాను కదా స్ప్రింగ్లో ఖాళీగా ఉండకుండా. ఈ స్ప్రింగ్ అంతా ఇవి పూస్తాయి అన్నమాట. ఇవి సెంటెడ్ డాఫోడిల్స్, జాస్మిన్ వాసన ఉంటుంది. అక్కడి నుంచి లండన్ వెళ్ళాం. మా అక్కగారి కొడుకు నెబీ ఉన్నాడు, వాడిని చూడడానికి వెళ్ళాము. అక్కడ గార్డెన్స్, మరి లండన్ గార్డెన్స్ ఇంటర్నేషనల్లీ ఫేమస్ గార్డెన్స్ అవి. చూడండి, ఇవి విస్టీరియాస్ ఎంత బాగా పూస్తాయో. లైట్ సెంట్ కూడా ఉంది దానికి. ఓహో, బిల్డింగ్ అంతా పాకేసింది విస్టీరియా అయితే. అంత పెద్ద విస్టీరియా నేను ఎప్పుడు చూడలేదు. ఐ వాజ్ సో హ్యాపీ. చూడండి, అలా బిల్డింగ్ అంతా పాకేసింది. వావ్, ఎన్నో రోజులు ఉండదు, కానీ పూసినప్పుడు మాత్రం ఇంకా స్పెక్టాక్యులర్ డిస్ప్లే అనమాట. ఓహో, బ్రహ్మాండంగా ఉంది. దాని కింద నడుస్తుంటే లైట్ సెంట్ అలాగా తేలుతూ వస్తుంది. అక్కడి నుంచి మేము ట్యూలిప్ ఫీల్డ్స్కి వెళ్ళాం. ఈ ట్యూలిప్ ఫీల్డ్స్ ఏంటంటే కొత్తగా పెట్టారు. మామూలుగా ట్యూలిప్స్ని చూడాలంటే హాలండ్కి వెళ్ళాలి. ఇప్పుడు అది అవసరం లేదు. ఈ ఇయరే కొత్తగా పెట్టారంట. కొన్ని వేల కొలది వేస్తారు, వేలు కాదు లక్షలట. దీని వీడియో ఒకటి చేశాను, మీకు టైం ఉంటే చూడండి. చాలా చాలా బాగుంది. ఐ వాజ్ సో హ్యాపీ. ఇక్కడ వీళ్ళు ట్యూలిప్ బల్బ్స్ కూడా అమ్ముతున్నారు, కానీ నాకు కొంచెం ఖరీదు ఎక్కువ అనిపించింది, అందుకని కొనుక్కోలేదు. వీళ్ళు ఏం చేశారంటే విండ్ మిల్ కూడా పెట్టారు, ఎందుకంటే హాలండ్ ఫీలింగ్ రావడం కోసం. బాగుంది ఇక్కడ చూడండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి ఇంకా రోడోడెండ్రాన్ ఫుల్ బ్లూమ్ అనమాట. ప్రతి నెలకి ఒక వీడియో నేను పెట్టాను, మీకు వీలున్నప్పుడు చూస్తూ ఉండండి. చూడండి, రోడోడెండ్రాన్స్ ఇవి. మే వచ్చేసింది. మేలో పూసే పువ్వులు వేరేగా ఉంటాయి. మేలో కూడా నేను ఒక వీడియో చేశాను, మీకు వీలుంటే చూడండి. ఇది అజేలియాస్ అనమాట. మే అంతా అజేలియాస్ ఇలాగా వెలిగిపోతూ ఉంటాయి. చూడండి, అన్నీ ఒకసారి పూసేస్తాయి. ఆ మొక్కలకి ఆకుల కన్నా ముందు పూలు వస్తాయి, తర్వాత ఆకులు వస్తాయి అన్నమాట.
ఈ టైంలో గార్డెన్లో చాలా పనులు ఉంటాయండి. పలుగుపార పట్టి నడుము కట్టి పని చేయాల్సి వస్తుంది. మరి స్ప్రింగ్ బల్బ్స్ పోతైపోయినప్పుడు ఆ దుంపలన్నీ తవ్వేయాలి. మళ్ళీ డాలియా దుంపలు నాటుకోవాలి. ఆ స్ప్రింగ్ బల్బ్స్ అన్నీ దాచుకోవాలి. ఆ టైంలో ఫ్లవర్ పెరేడ్ అని పెడతారు. అంటే స్ప్రింగ్ పూలన్నీ కట్ చేసేసి బళ్ళ మీద పెట్టి ఓ పూల జాతర చేస్తారనమాట. అక్కడ ఫ్రీగా ట్యూలిప్స్ కూడా ఇచ్చారు నాకు. ఈ స్ప్రింగ్ పూలన్నీ ఎందుకు కట్ చేసేస్తారంటే ఆ పూలు కనుక వదిలేస్తే గింజలు వచ్చేసి అసలు దుంపకి సారం ఉండదు, దుంపలు చిన్నవైపోతాయి. అప్పుడు అమ్ముకున్నప్పుడు చిన్న దుంపలు అమ్ముకోవాల్సి వస్తుంది. జూన్లో మన గార్డెన్ అయితే ఇంకా వీరబూసేస్తుంది అనమాట. ఎటు చూసినా పూలు ఉంటాయి. ఆలియమ్స్ అయితే పెద్ద పెద్ద బంతుల్లా పూస్తాయి. చిట్టి చామంతులు ఇంకా చిన్న చిన్న చుక్కల్లాగా ఎంత అందంగా ఉంటాయో. ఆకులు కూడా కనబడకుండా పూసేస్తూ ఉంటాయి. జూన్లో ఫేమస్ గార్డెన్ వేల్స్లో ఉంది, బార్డనెట్ గార్డెన్ అని. అక్కడ రోజ్ గార్డెన్ ఉంది. ఎప్పుడు వెళ్దాం అనుకున్నా కుదిరేది కాదు. ఇన్నాళ్ళైనా కరెక్ట్ టైంలో వెళ్ళలేకపోయేవాళ్ళము. ఏదో అంటే అక్కడక్కడ రోజెస్ పూయడం వేరు, అన్నీ ఒకేసారి జూన్లో పూయడం వేరు. ఆ టైంలో వర్షం పడకుండా ఎండ కాయాలి, అన్నీ కుదిరాయి 2024లోను. చూడండి ఎంత బాగుందో. జాబ్ చేస్తున్నప్పుడు అసలు లీవే దొరికేది కాదు. వెళ్ళి చూద్దామంటే దేనికైనా ముహూర్తం కుదరాలి కదా. ఇన్ని పూల్లోనూ చాలా వరకు సెంటెడ్ రోజెస్ ఉన్నాయి. ఆ పందిళ్ళ కింద నడుస్తుంటే హెవెన్ ఆన్ ఎర్త్ అనిపించింది అనమాట. ఈ రోజ్ గార్డెన్లో రోజంతా ఉన్నా సరే అక్కడి నుంచి కదలాలనిపించలేదు, అంత బాగున్నాయి. బియేట్రిక్స్ పాటర్ అని చాలా ఫేమస్ రైటరు, చిల్డ్రన్స్ బుక్స్ రాసింది ఆవిడ. 4,000 ఎకరాల ఎస్టేట్ని నేషనల్ ట్రస్ట్కి డొనేట్ చేసేసింది ఆవిడ. అంత గొప్ప మనిషి అన్నమాట. ఆవిడ ఇల్లు గార్డెన్స్ చూడండి, చూసొచ్చాం, ఆహా అనుకున్నాం. జూలైలో హైలైట్ టాటన్ పార్క్ గార్డెన్ ఫెస్టివల్. మా ఇంటికి దగ్గరలోనే ఉంది టాటన్ పార్క్ అని. ఎక్స్పర్ట్ గార్డెనర్స్ వచ్చి మొక్కలు పూలు ఎగ్జిబిట్ చేస్తారు. కొన్ని మొక్కలు నేను కూడా కొన్నాను. జూలైలో మన గార్డెన్ ఎలా ఉందో చూడండి. ఎటు చూసినా పూలే. సమ్మర్ ఫ్లవర్స్ అన్నీ విరబూస్తాయి. హైడ్రేంజియాస్ జూన్లోనే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా రోజెస్ అయితే చాలా రకాల రోజెస్ ఉన్నాయి మాకు. ఈ టైంలో డే లైట్ అవర్స్ ఎక్కువ ఉంటాయి మాకు. అంటే 4:30కే తెల్లారిపోతుంది, రాత్రి 11 దాకా వెలుతురు ఉంటుంది. అందుకని గార్డెన్లో చాలాసేపు టైం స్పెండ్ చేస్తాం. తోటలో పని కూడా ఎక్కువ ఉంటుంది అప్పుడు. కిచెన్ తలుపు తెరిస్తే చాలు అన్నీ పూలే. హైడ్రేంజియాస్ అయితే గుత్తు గుత్తులు పూసి రంగులు మారుతూ గార్డెన్లో అవి హైలైట్ అన్నమాట. ఆగస్టులో మన తోట రంగవల్లి దిద్దినట్టే ఉంటుంది. నింగి నుంచి హరివిల్లుని నేలకు దించినట్టే ఉంటుంది. అన్ని రంగుల పూలు పూస్తాయన్నమాట. మీరే చూడండి. ఈ టైంలో సమ్మర్ ఫ్లవర్స్ అన్నీ పూసేస్తాయి. డాలియాస్ అయితే హైలైట్ అన్నమాట. ఈ టైంలో నాకు ఇల్లు తోటని వదిలేసి ఎక్కడికి వెళ్ళాలనిపించదు. వెళ్తే ఏమవుతుంది, నీళ్ళు పోస్తారు. 3 గంటలు పడుతుంది సమ్మర్లో ఫ్రంట్ గార్డెన్ బ్యాక్ గార్డెన్కి నీళ్లు పోయడానికి. రోజుకో కొన్ని కొత్త పూలు పూస్తుంటే ఆ ఆనందాన్ని విడుచుకుని బయటికి ఎక్కడికో వెళ్ళి తిరగాలనిపించదు నాకు. వెళ్తే గార్డెన్స్ చూడడానికి వెళ్తాను. పైగా ఇవన్నీ కంటైనర్స్లో ఉన్నాయి, హ్యాంగింగ్ బాస్కెట్స్లో ఉన్నాయి. మరి నీళ్లు పోయడం అంటే కష్టమైపోతుంది కదా మనం లేకపోతే. అందుకని వీటిని వదిలి వెళ్ళబుద్ధి అవ్వదు నాకు. అయినా సరే యాంగిల్సీకి వెళ్ళాం. అక్కడ ఉన్నాయి గొప్ప గార్డెన్స్, అవి కూడా చూడాలి కదా అన్నారు మా వారు. అయితే వెళ్ళాం అనుకోండి అక్కడికి. షార్ట్ ట్రిప్, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటే మళ్ళీ నా గార్డెన్ గురించి బెంగ వచ్చేస్తుంది నాకు. అందుకని వెళ్ళి చూసి వచ్చాం. ఆ తర్వాత సెప్టెంబర్లో స్పెయిన్ వెళ్ళాం. ఎందుకంటే సెప్టెంబర్కి కొంచెం కొంచెం చల్లగా అయిపోతుంటుంది. అప్పుడు స్పెయిన్లో అయితే టెంపరేచర్ బాగుంటుంది, మనకి సూటబుల్ అనమాట. మరీ వేడైనా మనం తట్టుకోలేము. ఇక్కడ వాళ్ళైతే బికినీలో తిరుగుతారు కానీ మనకు అలా కుదరదు కదా. అందుకని అక్కడ వైజాగ్లో ఉన్నట్టే అనిపించింది నాకు. ఆ పూలన్నీ వైజాగ్లో పూసిన పూలే. మందారాలు, బెగోనియా కాదు బోగన్విల్లాలు, అవన్నీ వైజాగ్ గుర్తొచ్చిందనమాట. టెంపరేచర్స్ కూడా బాగున్నాయి, హ్యాపీగా ఉన్నాము స్పెయిన్లోను. చూడండి మీరు ఎంత అందంగా ఉన్నాయో. బోగన్విల్లాని ఇండియాలో ఎక్కువ పట్టించుకోరు కానీ మాకు చాలా చాలా గొప్ప ఇక్కడ ఇంగ్లాండ్లోను. ఇంటికి వచ్చాము, వచ్చిన వెంటనే సీన్ అనమాట ఇది.
ఏంటంటే యాస్టర్స్ విరబూస్తాయి, ఒకేసారి టప ఓపెన్ అయిపోయాయి. ఇవి స్పెషాలిటీ అనమాట. సెప్టెంబర్లోను ఆటం వచ్చేస్తుంది అంటే అప్పుడు పూస్తాయి అవి. చాలా అందంగాను మంచి మంచి రంగులు ఉంటాయి కూడాను. ఈ రంగు నాకు చాలా ఇష్టం, లైలాక్ కలర్. చూడండి, యాస్టర్స్ అంటే నక్షత్రాలు అని అర్థం, స్టార్స్ లాగే ఉన్నాయి కదా. మరి ఆ టైంలోనే మరి కొంత హార్వెస్ట్ చేసాము ఈ జుకీనీ అన్నదాన్ని, కూరగాయ. కానీ దీంతో కేక్ చేసాం చూడండి, చాలా చాలా బాగా వచ్చేసింది. ఇట్ వాజ్ సో డెలిషియస్. కేక్ మీద డెకరేషన్ ఏంటంటే మా తోటలోవే గులాబీ రేకులు. చూడండి, నచ్చిందా మీకు? మాకైతే చాలా నచ్చిందమ్మా. అక్టోబర్ అంటే హార్వెస్ట్ సీజన్ అన్నమాట. కూరగాయలు పళ్ళు హార్వెస్ట్ చేసేస్తాము. యాపిల్స్ కోసేయాలి, పూలు కూడా ఎస్పెషలీ డాలియాస్ కట్ చేసేసి ఫ్లవర్ అరేంజ్మెంట్ చేసేస్తాను. పూత అయిపోయిన డాలియాస్ అన్నీ మొక్కలు కట్ చేసేసి దుంపలు తవ్వి తీసేసి గరాజ్లో స్టోర్ చేస్తాము. అక్టోబర్ నవంబర్ అంతా ఇదే పని. డాలియా దుంపలన్నీ తీసేయడం, స్ప్రింగ్ బల్బ్స్ నాటడం. అక్టోబర్లోనే శరత్ ఋతువు స్టార్ట్ అవుతుంది. చెట్లకి మొక్కలకి ఆకులు రంగులు మారిపోయి ఎరుపు, ఆరెంజ్, ఎల్లోస్గా మారిపోయి నవంబర్లో రాలిపోతాయి. కొన్ని రకాల రోజెస్కి అయితే పళ్ళు వస్తాయి, ఎర్రగా కెంపుల్లా ఉంటాయి. అవి పక్షులే కాదు, మనం కూడా తినొచ్చు, సిరప్ చేసుకోవచ్చు, జామ్ చేసుకోవచ్చు. నవంబర్లో మన తోట చూడండి, బోసిగా అయిపోయి ఉసూరుమన్నట్టుంది. చలి ఎక్కువైపోతుంది అంతే. మరి మనం ఏం చేయలేము, వెదర్ని ఏం చేస్తాం. చల్లగా అయిపోతుంది నవంబర్ అంతా. నెక్స్ట్ ఇయర్కి స్ప్రింగ్కి రెడీ చేసుకోవాలంతే. సీజన్ చివరిలో మిగిలిన పూలన్నీ ఏరుకొచ్చి ఒక చిన్న ఫ్లవర్ అరేంజ్మెంట్ చేసుకున్నాను. నవంబర్లో అమెరికాకు వెళ్ళాము. అక్కడ ఆటమ్ కలర్స్ అమ్మా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో. అక్కడ ఆటము ఒక మంత్ లేట్గా వస్తుంది ఇంగ్లాండ్ కన్నా. వీధంతా చెట్లకి ఎర్రగా ఆకులు మారిపోయాయి. డిసెంబర్ వచ్చేసరికి యూఎస్లో కూడా ఆకులన్నీ రాలిపోయాయి. డిసెంబర్ అంటే ఇంకేముంది, వింటర్ గడగడలాడించేస్తూ ఉంటుంది. స్నో, ఫ్రాస్ట్, ఫాగ్ ఒకటేమిటి, రకరకాలుగా వెదర్ మారిపోతూ ఉంటుంది. ఇంకా బయట తోట పన ఇంకా నయ్యం, న్యూమోనియా రాకుండా ఉంటే చాలు. బయటికి వెళ్ళి తోటలో తవ్వడం అలాంటివి ఏమీ చేయనవసరం లేదు. తోట ఎలాగైతే నేను పడుకుని ఉంది, అందుకని ఇంట్లోనే ఏదో ఒకటో రెండో మొక్కలు పెంచుకోవడమే. సో అదండి సంగతి. 2024లో 12 monthsలో ఉన్న హైలైట్స్ ఇవి. 2025లో కూడా మన అందరి జీవితాలు 3 పువ్వులు 6 కాయలు కావాలని కోరుకుంటున్నాను. 3 పువ్వులేమిటి, లక్షలు కోట్ల పూలతో నిండిన పూలవనాలు మనం చూడాలి. సో బెస్ట్ విషెస్ ఫర్ 2025. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్. బాయ్.